గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం ప్లాంక్స్ రేడియేషన్ లా గురించి డిస్కస్ చేద్దామండి. అయితే నేను బ్లాక్ బాడీ గురించి ముందే డిస్కస్ చేశాను. సో అప్పుడే నేను ఈ ప్లాంక్స్ రేడియేషన్ లా డెరివేషన్ ఇవ్వాల్సింది ఏమైందంటే పిల్లలు చేసుకుంటారులే అని ఆలోచించి నేను అప్పుడు ఇవ్వలేదు. సో చాలా గ్యాప్ వచ్చింది. ప్లాంక్స్ మన బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి మంచిగా చెప్పాను అక్కడ. చాలా పిల్లలందరూ ఆదరించారు. ఒకటే అడుగుతున్నారు, ఈ రేడియేషన్ లా చేయండి సార్ అని. సో ఇవాళ కుదిరింది మనకి చేయడానికి. ఓకేనా? సో కొంచెం డిస్కస్ చేద్దాము. ఇది ప్లాంక్స్ రేడియేషన్ లా ఎలా ఉంటుంది ఏంది అనేది కొంచెం డిస్కస్ చేద్దాం పిల్లలు. ఈ పాస్టులేట్స్ ఇచ్చాడు ప్లాంక్స్. యాక్చువల్గా ఏమైందంటే మనకి రైలీ జీన్ మనకి రైలీ జీన్స్ గురించి మనకు తెలుసు కదా. రైలీ జీన్స్ ఈక్వేషన్ 4th పవర్ ఆఫ్ ది లాంబ్డా మనకి యావరేజ్ ఎనర్జీ గురించి ఇచ్చాడు మనకి, చదివారు మీరు. ఓకే. సో రైలీజీ మనకి క్లాసికల్ మెకానికల్ ప్రకారం రైలీ జీన్స్ వీళ్ళు ఏం చేశారంటే క్లాసికల్ కాన్సెప్ట్ ఇచ్చారు. వీళ్ళు క్లాసికల్ కాన్సెప్ట్ ఇచ్చి ఈ యొక్క బ్లాక్ బాడీ మనకు తెలుసు, బ్లాక్ బాడీ which is absorbs all the radiation and which is going to emit all the radiation. అంటే అన్ని రేడియేషన్స్ తీసేసుకొని ఏదైతే రేడియేషన్స్ తీసుకుందో దాన్ని మళ్ళీ ఎమిట్ చేయగలిగినటువంటి బాడీయే మనకి బ్లాక్ బాడీ అయిపోతుంది. ఓకేనా? సో అలాంటి బ్లాక్ బాడీ మనకి కొంత రేడియేషన్ ఎమిట్ చేస్తుంది, అంతే కదా. అంటే ఇప్పుడు మొత్తం రేడియేషన్ని అబ్జార్వ్ చేసినప్పుడు ఒక చిన్న బాక్స్ అనుకోండి మీరు. అంటే మనం ఇక్కడ చూడండి, పొటెన్షియల్ బాక్స్ కింద కన్సిడర్ చేసాము. ఈ బ్లాక్ బాడీని ఒక బాక్స్ కింద మనం తీసుకుంటే ఈ బ్లాక్ బాడీ రేడియేషన్ తీసేసుకొని మనకేం చేస్తుందంటే ఈ ఒక ఎలక్ట్రాన్ మనకి ఆసిలేట్ అయింది అనుకోండి. ఓకే, ఎలక్ట్రాన్. సో అంటే ఈ బ్లాక్ బాడీ నుంచి చిన్న రీజన్స్ తీసుకున్నా కూడా, అంటే ఈ ఎలక్ట్రాన్స్ కానీ ఇంకా వేరే పార్టికల్స్ కానీ ఆసిలేట్ అవుతే, సో ఇట్ ఈజ్ ఎమిటింగ్ ది రేడియేషన్. అంటే ఈ బ్లాక్ బాడీని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని దీన్ని ఆసిలేటర్స్గా మనం ఇమాజిన్ చేద్దామండి. ఆసిలేటర్స్ అంటే నథింగ్ బట్ మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇవే మనకి, అంటే అవి ఎనర్జీని ఎమిట్ చేసేటటువంటి పార్టికల్సే మనకి ఆసిలేటర్స్ అవుతాయి. సపోజ్ మనం లేజర్స్లో చదువుకున్నట్టయితే ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకొక ఎనర్జీ లెవెల్ నుంచి లైట్ రే అబ్జర్వ్ చేసుకుని పైకి వెళ్తుంది. ఓకే, కొంతసేపు తర్వాత ఏమవుతుంది, ఒక 10⁻⁻8 సెకండ్స్ తర్వాత ఇది ఆటోమేటిక్ కిందికి వచ్చేస్తుంది. అంటే అబ్జార్బ్ ఈజ్ ఈక్వల్స్ టు hν అనే ఎనర్జీని తీసుకొని పైకి వెళ్ళింది. మళ్ళీ కిందికి వచ్చేటప్పుడు హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ నుంచి కిందికి వచ్చేటప్పుడు సేమ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. సో దీన్ని మనం ఆసిలేటర్స్ అనొచ్చు. వీళ్ళ కాన్సెప్ట్ ప్రకారము ఈ బ్లాక్ బాడీలో చాలా నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉన్నాయట. ఓకే, ఇలాంటి ఆసిలేటర్స్ విచ్ ఈజ్ ఎమిటింగ్ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఈ ఆసిలేటర్లు ఏం చేస్తున్నాయి, ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, యావరేజ్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అనేది మన కాన్సెప్ట్. ఓకే, సో మన ప్లాంక్స్ చేసింది ఏం లేదండి. ఆల్రెడీ రైలీ జీన్స్ మనకి కొంచెం హైపోథసిస్, కొంచెం కాన్సెప్ట్ ఇచ్చాడు, పాస్టులేట్స్ ఇచ్చారు వాళ్ళు. ఆ పాస్టులేట్స్తో మన ప్లాంక్ క్వాంటమ్ మెకానిక్స్, ఇది క్లాసికల్ మెకానిక్స్ కాన్సెప్ట్ మనకి. మన క్వాంటమ్ మెకానిక్స్ వచ్చిన తర్వాత మన ప్లాంక్ దీంతో మింగిల్ అవ్వలేదు, అంటే వాళ్ళతో ఏకీభవించకపోవడం వల్ల సో ఈ కాన్సెప్ట్ని కొంచెంగా పాస్టులేట్స్ని కొంచెం చేంజ్ చేశాడు. దాని తర్వాత మ్యాక్స్వెల్ బోల్జిమన్, మీకు తెలుసు, మ్యాక్స్వెల్ బోల్జిమన్ డిస్ట్రిబ్యూషన్ మీరు చదివారు అవునా? డిగ్రీ పిల్లలు అయితే బ్రహ్మాండంగా మ్యాక్స్వెల్ బోల్జిమన్ ఈక్వేషన్ని డెరైవ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్లో కొంత పార్ట్, అంటే కొన్ని అటానమస్ కాలేజెస్ స్టాటిస్టికల్ మెకానిక్స్ని సిలబస్లో పెట్టారు. చాలా వాటికి సగం మంది తీసేశారండి. ఓకే, సో ఇప్పుడు నేను ఉన్న ఇయర్ అంటే 2024లో సో సిఎస్సి ఎక్కువ నడుస్తుంది మనకి ఇంజనీరింగ్లో. సో బిఎస్సిలో ఎట్లయినా పిల్లలు చదువుతారు, జాగ్రత్తగా ఈ కాన్సెప్ట్స్ అన్ని చదువుతున్నారు. ఓకే, దానివల్ల ఏమైందంటే కొన్ని స్టాటిస్టికల్ మెకానిక్స్ డిఫికల్ట్గా అనిపించినటువంటి ఈ టాపిక్స్ని కొన్నిటిని డిలీట్ చేశారండి. ఓకే, మ్యాక్స్వెల్ బోల్జిమన్ డిస్ట్రిబ్యూషన్ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్లో ఎలా ఈక్వేషన్ రాయాలనేది ఆయన ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ని కంటిన్యూ చేస్తూ ఈయన ఈ రైలీ జీన్స్ యొక్క పాస్టులేట్స్ని కొంచెం చేంజ్ చేశాడండి. చేంజ్ చేయడం వల్ల ఈయన ప్లాంక్స్ రేడియేషన్లా అయిపోయింది ఇది. ఓకేనా? సో ఈ యావరేజ్ ఎనర్జీని మనం
ప్లాంక్స్ యావరేజ్ ఎనర్జీని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. దాని ఈక్వేషన్ మనం కనుక్కోవాలి, దాని ఈక్వేషన్ మనం ఎగ్జామ్లో రాయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందో దాన్ని కొంచెం క్లుప్తంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా దీని కాన్సెప్ట్ అనేది చాలా లెంతీ, మనకి ఈ వీడియో కూడా చాలా లెంతీ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం బోర్డు మీద రాసి కొంచెం దాన్ని తక్కువ చేయడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే నాలో నుంచి కాన్సెప్ట్ ఇంకా చాలా వస్తున్నాయి, కానీ దాన్ని మొత్తం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ కూర్చుంటే సో చాలా టైం పడుతుంది. చలో సింపుల్గా మనం అర్థం చేసుకుంది ఏంటంటే, ఏదైతే బ్లాక్ బాడీ ఉందో ఆ బ్లాక్ బాడీ సో అబ్జార్వ్ చేస్తుందో ఎనర్జీని, అదే ఎనర్జీని మళ్ళీ రిలీజ్ చేస్తుంది. అంటే ఆ రిలీజ్ చేయడంలో మనం ఏం చేస్తుంటే ఎలక్ట్రాన్స్ ముఖ్య పాత్రలో ఉంటున్నాయి కాబట్టి అవి ఆసిలేటర్గా పనిచేస్తున్నాయి. అంటే సో ఈచ్ ఎలక్ట్రాన్ యాక్టింగ్ యాజ్ ఏ ఆసిలేటర్. మనకి ఆసిలేటర్ ఏం చేస్తుందంటే మనకి ఒక రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది, ఎలక్ట్రోన్ మ్యాగ్నెటిక్ రేడియేషన్ని. స్టాండింగ్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి లోపల, అవునా? సో ఈ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈయన చెప్తుంది ఏంటంటే రైలే జీన్స్ ప్రకారము కంటిన్యూస్ రేడియేషన్ అనేది బయటకు వస్తుంది అని అంటున్నాడు. కానీ ఈయన ఎవరు, మన ప్లాంక్ మనకు చెప్పిన ప్రకారము ఇది కాదండి, కంటిన్యూస్ కాదు, ఒక డిస్క్రీట్ ఫామ్లో ఫామ్ అవుతుంది. ఏదైతే డిస్క్రీట్ ఫామ్ ఉందో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్న్యూ టర్మ్స్లో ఉంటుంది, ఆ ఎనర్జీ అనేది హెచ్న్యూ టర్మ్స్లో ఉంటుంది అని మనకి ఎక్కడ పార్టికల్ ఇన్ పొటెన్షియల్ బాక్స్లో కూడా మనకి అక్కడ స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ తీసుకొని మనం చేయగలిగామండి. అర్థమైందా? అంటే ఈ కాన్సెప్ట్, ఈ కొట్లాట మొత్తం దేనికండి, యావరేజ్ ఎనర్జీ యొక్క పార్టికల్స్. మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ గురించి మనం మాట్లాడితే అక్కడ ఒక గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకొని యావరేజ్ ఎనర్జీని, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ యొక్క యావరేజ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయగలిగారు. ఎందుకంటే మన అప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఇలాంటి గ్యాస్ సిలిండర్లో, మన ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కానీ తీసుకున్నట్టయితే కొన్ని పార్టికల్స్ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి లోపల. ర్యాండమ్గా అంటే అన్ని పార్టికల్స్ సేమ్ ఎనర్జీ తీసుకొని మూవ్ అవుతాయా అండి అంటే అన్ని పార్టికల్స్ సేమ్ ఎనర్జీ తీసుకొని మూవ్ అవ్వవు. కొన్ని ఏమో ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ఆ వాల్స్తో కొలాడి ఆ ఎనర్జీని కెనెటిక్ ఎనర్జీ కానీ పొటెన్షియల్ ఎనర్జీ కానీ ట్రాన్స్ఫర్ చేస్తాయి. లేదా ఇంకొక పార్టికల్స్తో కొలాడి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. కొన్ని ఏమో స్లోగా మూవ్ అవుతాయి, కొన్ని ఏమో అసలు మూవ్ అవ్వని కూడా ఉంటాయి. అంటే మీ క్లాస్ రూమ్లో పిల్లలు ఎట్లా ఉన్నారంటే కొంతమంది షార్ప్గా కాన్సెప్ట్ని గ్రాస్ చేస్తారు, అంటే ఫ్యాకల్టీ చెప్తుంది. కొంతమంది యావరేజ్గా ఉంటారు, అసలు కొంతమంది మనని వినకుండా ఏదో లోకంలో ఉంటారు, లేదా ఫోన్లో ఉంటారు. ఇలా అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా నడుస్తుంది మనకి, అవునా? చలో ఇప్పుడు మనం ఆసిలేటర్ అంటే అర్థం చేసుకుందాం. అంటే ఈ మొత్తం స్టోరీ మొత్తం ఆసిలేటర్స్ గురించే మాట్లాడుతున్నాం. అంటే సో ఈ ఎమిట్ అయినటువంటి రేడియేషన్, ఓకే, సో ఈ ఎమిట్ అయినటువంటి రేడియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ ఆసిలేటర్స్ అంటే యావరేజ్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం మనం, ఓకేనా? సో ఇక్కడ నేను కొన్ని పాస్టులేట్స్ ఉన్నాయి నా దగ్గర, ఒక్కొక్కటి చదువుతూ కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. ఒక్కొక్కటి ఇక్కడ నుంచి నేను తీసుకొని చదువుతూ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నేను ఇది కొంచెం మన కాన్సెప్ట్లో లేదు కాబట్టి ఇది కొంచెం డిలీట్ చేస్తున్నాను, ఓకే? అర్థం చేసుకుందాం. ఒక్కొక్కటి పాస్టులేట్ ఇక్కడ చదువుతున్నాను, ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తున్నాను అండి. సో ఏంది ఇక్కడ అనేది మనకి, ఓకేనా? సో ఫస్ట్ కాన్సెప్ట్ పాస్టులేట్ వచ్చేసి ఏ బ్లాక్ బాడీ రేడియేషన్ కంటైన్స్ electrons, so called the simple harmonic oscillators which capable of vibrating with all possible frequencies. నేను చెప్పాను ఏమంటున్నాడు ఇక్కడ, ఏ బ్లాక్ బాడీ రేడియేషన్ కంటైన్స్ ఎలక్ట్రాన్స్ సో కాల్డ్ ది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ విచ్ ఎమిట్ ది, అంటే నేను చెప్పాను బ్లాక్ బాడీ లోపల ఎలక్ట్రాన్స్ అనేవి ఆసిలేటర్స్గా పనిచేస్తాయి. విచ్ ఎమిట్ ది ఫ్రీక్వెన్సీ, ఏమంటున్నాడు, విచ్ ఎమిట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సేమ్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీలో ఎమిట్ చేస్తాయి. అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఆసిలేటర్కి పనిచేస్తుందని ఒక పాస్టులేట్లో ఫస్ట్ పాయింట్ ఇచ్చాడు మనకి ప్లాంక్. అండ్ ఏముందంటే ఏదైతే వైబ్రేట్ అవుతుందో అదే ఫ్రీక్వెన్సీలో మనకి ఈ రేడియేషన్ ఎమిట్ అవుతుందని చెప్తున్నాడు. థర్డ్ పాయింట్ వచ్చేసి ద ఆసిలేటర్ ఎక్స్చేంజ్ ది ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐదర్ అబ్జార్ప్షన్ ఆర్ ఎమిషన్ విత్ ఇన్ ది సరౌండింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటా ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. నేను చెప్పాను ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను కదా, మన ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఎలక్ట్రాన్ ఇంకొక ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతే ఆ ఎనర్జీ లెవెల్ లోపల ఎంత ఎనర్జీ తీసుకుంటుంది, అది ఒక ఎనర్జీని తీసుకుంటుంది, ఎంతో కొంత ఎనర్జీని తీసుకుంటుంది. అది ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్న్యూ టర్మ్స్ ఫోటాన్లుగా తీసుకుంటుంది. తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ జంప్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చినప్పుడు అదే ఎనర్జీని ఎమిట్ చేస్తుంది, అదే హెచ్న్యూ ఫోటాన్ని ఎమిట్ చేస్తుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం లేజర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం.
ఓకే. సో స్పాంటేనియస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ పాస్టులేట్. ఓకేనా. చలో ఇప్పుడు మనం డెరివేషన్లోకి వచ్చేద్దాం. మనండి డెరివేషన్ క్లియర్గా ఇక్కడ రాశాను. ఈ పాస్టులేట్స్ కూడా నేను ఇక్కడ కింద నోట్స్లో ఇస్తున్నాను, లింక్ ఇస్తాను. ఆ పాస్టులేట్స్ మీరు చూసుకోవచ్చు ఈజీగా. అవునా. సో ఇక్కడ చలో ఇప్పుడు మనం డెరివేషన్ పార్ట్కి వచ్చేద్దామండి. డెరివేషన్ పార్ట్కి వచ్చేస్తున్నా. డెరివేషన్ పార్ట్లో ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ ఒక సిస్టమ్ని కన్సిడర్ చేసుకొని బ్లాక్ బాడీని ఒక మన ఏంటది మన ఒక ఆసిలేటర్ అంటే ఆసిలేటర్స్ డిస్క్రీట్ ఫామ్లో ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయని చూపిస్తున్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు మా రైలీ జీన్స్ ప్రకారము ఇలాంటిది ఒక గ్లాస్ ట్యూబ్ తీసుకున్నాం అనుకోండి. మన షాంపెయిన్ మనం తాగే ఏదైనా జ్యూస్ తాగే తీసుకున్నాం, జ్యూస్ తాగే గ్లాస్ తీసుకున్నాం. దీంట్లో మనకి ఒక గోళీని వదిలిపెట్టాం అనుకోండి. ఇక్కడి నుంచి మనం ఆడుకునే గోళీలు ఉంటాయి కదా, గ్లాస్ గోళీలు, ఆ గోళీని మనం ఇక్కడి నుంచి వదిలిపెట్టాం అనుకోండి. అది ఏం చేస్తుందంటే ఇట్లా 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 మూమెంట్ వస్తుంది అంతే కదా. ఇట్లా తిరుక్కుంటూ వచ్చి ఏం చేస్తుంది, ఇటు సైడ్ వరకు వస్తుంది మనకి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా మూవ్ అవుతుంది మనకి. అంటే క్లాసికల్ మెకానిక్స్ ప్రకారము జీరో ఎనర్జీ కూడా పాసిబుల్. నేను ఒక లైన్ ఇక్కడ వేసాను అనుకోండి, ఈ ఎనర్జీ కూడా పాసిబుల్, ఈ ఎనర్జీ కూడా పాసిబుల్, ఈ ఎనర్జీ కూడా పాసిబుల్. అంటే ప్రతి ఒక్క చోట గోల్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. కానీ క్వాంటమ్ మెకానిక్స్ అట్లా కాదు. సో ఒక్క చోట వచ్చినామంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది. ఓకే. ఈ అనేది ఎనర్జీ వచ్చింది అనుకోండి, 1.5 ఈ లేదు, లేదా 0.5 ఈ లేదు, డైరెక్ట్ 2Eకి జంప్ అయింది. ఓకే. ఈ నుంచి 2E జంప్ అయింది. ఓకే. 1E నుంచి 2E జంప్ అయింది, 2E నుంచి 3E జంప్ అయింది. ఇక్కడ 0.5 లేదు, 1.5 లేదు, 2.5 లేదు, 3.5 లేదు. కానీ ఇక్కడ అకార్డింగ్ టు రైలీ జీన్స్ ప్రకారం క్లాసికల్ మెకానిక్స్లో ప్రతి ఒక్క ఎనర్జీ లెవెల్ అంటే ప్రతి ఒక్క ఈ మన గోళీ అనేది గ్లాస్ గోళీ అనేది ప్రతి ఒక్క చోట అవైలబుల్ ఉంది. కానీ ఇక్కడ అట్లా కాదు. సో ఇక్కడ మనకేముంది, డిస్క్రీట్ లెవెల్లో కంటిన్యూస్ కాదండి. డిస్క్రీట్ అంటే మధ్యలో ఎలవడ్ లేదు, 0.5 లేదు మనకి. ఇక్కడ 1.5 లేదు, ఇక్కడ 2.5 లేదు, 3.5 లేదు. అలా కాకుండా ఒక డిస్క్రీట్ లెవెల్ అంటే ఈ ఎనర్జీ లెవెల్ మనం క్రాస్ చేసామనుకోండి, జీరో కాకుండా కొంత ఎనర్జీతో ఉంటుంది అది. ఆ ఎనర్జీ లెవెల్ క్రాస్ అయ్యామనుకోండి, మళ్ళీ 2Eలోకి వెళ్తుంది. ఆ ఎనర్జీ లెవెల్ జంప్ చేసామంటే స్టెప్స్ మనం ఫస్ట్ స్టెప్ ఎక్కామనుకోండి, సెకండ్ స్టెప్కి ఎక్కుతాం. అవునా. సో 1.5 స్టెప్ అనేది ఉండదు మనకి. సో థర్డ్ స్టెప్ ఎక్కుతాం మనం, థర్డ్ స్టెప్ మళ్ళీ ఫోర్త్ స్టెప్ ఎక్కుతాం. అంటే డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్ అది కూడా ఎట్లా ఉంటుందంట, హెచ్న్యూ టర్మ్స్లో ఉంటుందని ఈయన చెప్పగలిగాడు. హెచ్న్యూ టర్మ్స్లో ఉంటుందని మన ప్లాంక్స్ ఈ బ్లాక్ బాడీ గురించి చెప్తూ మనకి చెప్పాడు మొత్తం అన్నట్టు. క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు అర్థమైందా క్లియర్గా. ఈ యొక్క ఆసిలేటర్స్ ఎమిట్ చేసినటువంటి ఎనర్జీ, సో యావరేజ్ ఎనర్జీ గురించి మనకి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాడు. చూడండి స్టేట్మెంట్ చూడండి ఏముంది ఇక్కడ. లెట్ us కన్సిడర్ n నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్. ఎన్ని ఉన్నాయట మన దగ్గర, n నెంబర్ ఉన్నాయి. ఒక ఇలా పెట్టుకుంటూ పోతుంటే n నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్. సో ఆఫ్ ఆసిలేటర్స్ విత్ దర్ టోటల్ ఎనర్జీ ET అన్నాడు. టోటల్ ఎనర్జీ ఎంత అంటే ఇక్కడ ET అంటున్నాడు. ఇక్కడ కొంచెం హెచ్న్యూ రావాలి, ET అంటున్నాడు. మనకి ఇక్కడ టోటల్ ఎనర్జీ అనేది ET. మన సింపుల్ సైడ్గా, ఇంకా అంటే కాంప్లికేటెడ్ కూడా ఉంటాయి ఈక్వేషన్స్, మనం సింపుల్గా రాసుకున్నాను నేను ఇక్కడ. టోటల్ ఎనర్జీ ఈ సఫిక్స్ టీ అనేది టోటల్ ఎనర్జీ గురించి. యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్, యావరేజ్ ఎనర్జీని ఎలా తీసుకోవచ్చు, ఈ క్యాప్ అని తీసుకోవచ్చు మనం. క్వాంటమ్ మెకానిక్స్ పెరుగుతున్న కొద్దీ ఇట్లా రాసుకుంటూ పోతుంటాం యావరేజ్ ఎనర్జీని. ఓకే. మీరు సింపుల్గా రాయండి, అంత అవసరం లేదు కదా మన నోట్స్లలో. సో ఇలా మనం యావరేజ్ ఎనర్జీ గురించి మాట్లాడితే, సో టోటల్ ఎనర్జీ ఇదంతా ఈటీ అండి టోటల్ ఎనర్జీ బై నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ని మనం డివైడ్ చేస్తే అది ఈక్వేషన్ నెంబర్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ మీద మూవ్ అవుదాం మనం. ఓకే. సో ప్లాంక్స్ ఏం చేశాడు, సో రైలీ జీన్స్ యొక్క పాస్టులేట్స్ని కొంచెం చేంజ్ చేస్తూ అదే మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ ఈక్వేషన్ ఫాలో అవుతూ యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్ ఇచ్చాడు. అదే మన కాన్సెప్ట్. ఇప్పుడు అర్థమైందా. చలో ఇప్పుడు ఇక్కడ ఏమొద్దాం. ఇఫ్ N0, N1, N2, N3 అండ్ సో ఆన్, N సఫిక్స్ ఆర్ ఆర్ ది ఆసిలేటర్స్. N సఫిక్స్ N అనవచ్చు. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతారని NR తీసుకున్నాను, ఎందుకంటే బుక్ నోటేషన్ బాగుంటుంది కాబట్టి తీసేసుకున్నాను నేను. ఓకే. NR ఆర్ ది ఆసిలేటర్స్ ఆఫ్ ది ఎనర్జీ ఎంత ఉందంటే 0, E, 2E, 3 అంటే డిస్క్రీటే ఉంది. ఇక్కడ మధ్యలో లేదు. 0 తర్వాత 0.5 లేదు, ఈ తర్వాత 1.E లేదు, 2 తర్వాత 2.5E లేదు, 3 తర్వాత 3 అంటే డిస్క్రీటే ఉంది కాబట్టి డిస్క్రీట్ ఎనర్జీ తీసుకున్నాను. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్, ద టోటల్ నెంబర్ ఆఫ్ అంటే మనం ఏం చేస్తాం జనరల్గా యాడ్ చేసుకుంటూ పోతాం కదా, అదే యాడ్ చేసుకున్నాను నేను కూడా ఇక్కడ. సో ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకున్నాం అది. ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్స్. జనరల్గా ఎనర్జీ ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఎనర్జీ ER ఈజ్ ఈక్వల్స్ టు, సో ఎన్ని ఉన్నాయి మనకి, 0 ఆసిలేటర్స్ ఉన్నాయి,
దట్ ఈజ్ ఎనర్జీ. అంటే ఎన్ నాట్ అనే ఆసిలేటర్స్ మనం తీసుకుంటే జీరో ఎనర్జీతో కలిగి ఉన్నాయి అవి. ఓకే, N1 ఆసిలేటర్స్ చాలా ఉన్నాయి ఈ బాక్స్లలో. N1 అనే ఆసిలేటర్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ బాక్స్లో ఇది మనం ఇందాక చెప్పినట్టు ఇది ఆసిలేటర్స్ అనుకుందాం. సో అవర్ సింప్లిసిటీ మనం కొన్ని ఆసిలేటర్స్ ఇలా ఉంటే ఈ బ్లాక్ బాడీ యొక్క వాల్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇది ఎమిట్ చేస్తున్నాయి కదా. ఈ N1 అనేది ఇక్కడ కూడా ఉంది. ఈ మొత్తాన్ని తీసుకుని N1 అనుకున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి మన దగ్గర. N1 ఉన్నటువంటి ఆసిలేటర్స్ ఈ అనే ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. అదేవిధంగా N2 ఉన్నటువంటి ఆసిలేటర్స్ ఇంకొక చోట ఎక్కడో N2 అని ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఒక N2 ఉన్నటువంటి ఆసిలేటర్స్ 2E ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. 1.5 ఎనర్జీని రిలీజ్ చేయట్లేదండి. 1 తర్వాత ఏం రావాలి? 1.5 రాలేదు. అంటే N2 అనే ఆసిలేటర్స్ ఏం చేశాయంటే 2 అనే ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. అదే N3 అనే ఆసిలేటర్స్ 3 ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. Nr అనే ఆసిలేటర్స్ మనకి Re అనే ఫైనల్ ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. ఓకే, అర్థమైందా దీని స్టేట్మెంట్ అనేది? దీని ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకున్నాను. అంటే ఈ పర్టికులర్ ఆసిలేటర్స్ ఈ ఎనర్జీని, ఈ N1 అనే ఆసిలేటర్స్ ఈ ఎనర్జీని, ఈ N2 అనే ఆసిలేటర్స్ 2E ఎనర్జీని, ఈ N3 అనే ఆసిలేటర్స్ ఇట్లా 3 అనే ఎనర్జీని రిలీజ్ చేసుకుంటా లాస్ట్గా ఏం చేసింది అది మనకి Nr అనే ఆసిలేటర్స్ Re ఎనర్జీని రిలీజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ బోజన్. అంటే ప్లాంక్ ఇచ్చింది ఏం లేదు, ఆల్రెడీ ఉన్నటువంటి ఈక్వేషన్స్నే కొంచెం మాడిఫై చేశాడు ఈయన. మాడిఫై చేసి తీసుకున్నాడు. సో మాడిఫై చేయాల్సిన అవసరం ఏముందనంటే మనం క్యాలిక్యులేషన్ అన్నట్టు. అంటే రైలీ జీన్స్ చెప్పిన ప్రకారము మనకి ప్రకారం ఓకే, ఇలా నేను చెప్పుకుంటూ పోతుంటే కాన్సెప్ట్ చాలా మంచిగా వస్తుందండి. సో చాలా పెద్ద కాన్సెప్ట్ ఏది మనం చెప్పుకుంటూ పోతుంటే. సో ఎనర్జీని ఇట్లా తీసుకుంటే ప్రాబబిలిటీని ఇలా తీసుకుంటే ఎప్సిలాన్ ప్రకారం తీసుకుంటాం మనం క్వాంటమ్ మెకానిక్ ప్రకారము. మనకి రైలీ జీన్స్ ఇచ్చిన ప్రకారం జనరల్గా మనకి గ్రాఫ్ ఇలా రావాలి మనకి. కానీ సో మనకి ఎక్స్పెరిమెంటల్గా ఏమొస్తుందంటే రైలీ జీన్స్ ప్రకారము ఇలా గ్రాఫ్ వెళ్ళిపోతుంది. అంటే ఎక్స్పెరిమెంటల్కి థియరిటికల్గా ఇచ్చినటువంటి రైలీజీకి ఎటువంటి కోఆర్డినేషన్ లేదు మనకి. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి థియరిటికల్ ఇచ్చాడు, రైలీజీ ఇచ్చినటువంటి థియరిటికల్ గ్రాఫ్, ఇదేమో ఎక్స్పెరిమెంటల్గా వచ్చింది. అరే మరి థియరిటికల్గా మన చేసిన కాన్సెప్ట్ మన ప్రాక్టికల్గా చేసినటువంటి కాన్సెప్ట్ రాంగ్ అయింది కదా అని చెప్పేసి ప్లాంక్స్ ముందుకు వచ్చాడు. అరే రైలీ చెప్పిన ప్రకారము ఇలా రావాలి యాక్చువల్గా, మరి ఎక్స్పెరిమెంటల్ చేస్తే అట్లా వచ్చింది. మనం బ్లాక్ బాడీ ఎక్స్పెరిమెంట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ అని తీసుకుంటే బ్లాక్ బాడీలో మరి ఎక్స్పెరిమెంటల్గా చేస్తే ఇట్లా గ్రాఫ్ వచ్చింది, మరి ఏంది ఇట్లా రాంగ్ వచ్చింది అని చెప్పేసి ఈయన యావరేజ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేశాడు. ఈయన ఏం చేశాడంటే కొంచెం క్యాలిక్యులేషన్ అటు ఇటు చేసి లాస్ట్ ఫైనల్ ఆన్సర్ ఏదో రైలీ జీన్స్ వచ్చిందో అదే ఆన్సర్ని తీసుకొచ్చాడు. కాకపోతే చాలా మ్యాథమెటికల్గా బ్యాక్గ్రౌండ్గా ఈయన ప్లాంక్స్ మరి ఎందుకు పెట్టారు ఆయన ప్లాంక్స్ రేడియేషన్లా అని చెప్పేసి, మరి ఆయన కాన్సెప్ట్ కాదు రైలీ జీన్స్ కాన్సెప్ట్. మరి మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకున్నా కూడా బోల్జిమన్ ఈక్వేషన్, కానీ ఆయన పేరే ఎందుకు పెట్టారని అంటే మరి అంత వర్కౌట్ చేశాడు మరి దీని వెనుక. అంటే ఈ క్యాలిక్యులేషన్ లోపల ఈ కాన్సెప్ట్ని ప్రూవ్ చేయడానికి మ్యాథమెటికల్గా చాలా హార్డ్ వర్క్ చేసి ప్రూవ్ చేశాడు. సో ఆయన అంటున్న ఈ ప్రకారం అయితే సో ఈ ఆసిలేటర్స్ ఎనర్జీ ఎంత ఉండాలి? KT ఉండాలి. అంటే ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, దీన్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం అనుకోండి ఆసిలేటర్స్ని, ఇలా చాలా చిన్న పార్ట్స్ ఉన్నంత వరకు ఇది ద ప్రాబబిలిటీ ఏమవుతుందనంటే ఫ్రీక్వెన్సీ మనకి న్యూ అనే ఫ్రీక్వెన్సీ 0తో స్టార్ట్ చేసాం అనుకోండి KT వరకు వస్తుంది. అంటే చిన్న చిన్న ఆసిలేటర్స్ సో దీంట్లో ఫిట్ అవుతూ ఇట్లా ముందుకు అవుతుంది. దీంట్లో యావరేజ్ ఎనర్జీ తీసుకుంటే యావరేజ్ ఎనర్జీ అనేది KT అనేది వచ్చేస్తుంది మనకి. ఈ యావరేజ్ ఎనర్జీ ఎంత వస్తుందంటే ఇక్కడ నుంచి మనం యావరేజ్ ఎనర్జీ తీస్తే మనకి ఎంత వస్తుంది? KT అనే ఎనర్జీ వస్తుంది రైలీ జీన్స్ ప్రకారం. సో అదే కంటిన్యూ అవుతుంది అకార్డింగ్ టు రైలీ ప్రకారం. ఎక్స్పెరిమెంటల్ ప్రకారం అలా రాలేదు, కానీ వేరేది వచ్చింది. మనం ఇట్లా తీసుకుందాం అనుకోండి, ఏమొస్తుందంటే ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్ఫినిటివ్ అయినప్పుడు ఈ ఎనర్జీ అనేది 0 అవుతుందని చెప్పేసి మనం ప్లాంక్ ఇచ్చాడు. ఎలా అంటే ఇప్పుడు దీని సైజు పెంచామనుకోండి, ఓకే, డెల్టా ఎప్సిలాన్ యొక్క సైజు పెంచాం. ఇది డెల్టా ఎప్సిలాన్ అంటే చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి డెల్టా ఎప్సిలాన్. మనకి దీని సైజు పెంచుకుంటా పోతుంటే దీని సైజు పెంచుకుంటా పోయామనుకోండి, ఇది ముందుకు వెళ్ళిపోతుంటుంది. మనకి ఈ బాక్స్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. లోపల చిన్న చిన్న బాక్సులు పోయి కొంచెం పెద్ద పెద్ద బాక్సులు అయిపోయినాయి, లోపల చాలా పెద్ద పెద్ద బాక్సులు అయిపోయినాయి.
ఇలా పెద్ద పెద్ద బాక్స్లు అయిపోయింది. అప్పుడు ఇది మొత్తం ఒకటే బాక్స్ కదా, ఇంకా పెంచుకుంటూ పోతున్నాం అనుకోండి, దీని సైజ్ పెరుగుతుంటా కొద్దీ మనకి ఆసిలేటర్ ఈ ఎనర్జీని ఎక్కువ రిలీజ్ చేస్తున్న కొద్దీ ఏమవుతుంది చూడండి, మనకి ఈ బాక్స్ పెరిగే కొద్దీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బాక్సు, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక బాక్సు, ఇక్కడి నుంచి ఇక్కడికి బాక్సు, ఇక్కడి నుంచి ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ అనేది ప్రాబబిలిటీ 0 అయిపోతుంది ఇక్కడ. కానీ అట్లా రైలీ జీన్స్ ప్రకారం అలా కాలేదు, ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఎనర్జీ రీజన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ ఎంతో కొంత ఎనర్జీ రీజన్ ఉంది, ఇక్కడికి ఎంతో కొంత ఎనర్జీ రీజన్ ఉంది. అలా ముందుకెళ్లే కొద్దీ ఏమవుతుందంటే ప్రాబబిలిటీ అనేది ఇక్కడ 0 అయిపోతుంది. అంటే ఇన్ఫినిటీకి వెళ్ళే కొద్దీ ఈ బాక్సెస్ ముందుకెళ్ళి సో చివరిగా ఇక్కడ ఆక్యుపై చేసుకొని అసలు ఈ రీజన్లో మనకి యావరేజ్ ఎనర్జీ అనేది ఉండదు. యావరేజ్ ఎనర్జీ అనేది ఇక్కడ 0 అయిపోతుంది, ప్రాబబిలిటీ 0 అయిపోతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ కొంచెం అర్థం అవునట్టు ఉంటుంది, కాకపోతే దీన్ని వదిలేయండి మనం. ఓకే, మనకి ఈ డెరివేషన్లో మనం ప్లాంక్ ఎంత దూరం తీసుకెళ్ళాడు అనేది ఒకసారి చూద్దాం. అర్థమైన వాళ్ళకి అర్థమైపోతుంది ఇది కాన్సెప్ట్. ఓకే, కొంచెం క్లుప్తంగా ఇన్డెప్త్గా వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈ కాన్సెప్ట్ మంచిగా అనిపిస్తుంది. ఓకే, డెరివేషన్ పార్టికులర్కి వెళ్ళిపోదామండి, మనకి ఎంత వద్దనండి. ఓకే, మనం అకార్డింగ్ టు ద మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారము ఇలా ఆయన గ్యాస్ మాలిక్యూల్ గురించి ఇచ్చాడు. అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి, ఈక్వేషన్స్కి, అంటే బ్లాక్ బాడీ ఆసిలేటర్స్కి మనం వాడుకుందాం. ఓకే, సో ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్0 e పవర్ -RE. ఓకే, సో బై కేబిటి. కేబి ఈజ్ ద బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ ఈజ్ అబ్సల్యూట్ టెంపరేచర్. ఇప్పుడు ఆర్ ప్లేస్లో 0 పెడదాం, 1 పెడదాం, 2 పెడదాం, 3 పెడదాం. ఓకే, ఈ బోల్ట్జ్మాన్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుందని ఒకసారి చూద్దామండి. కొంచెం నేను ఎరేంజ్ చేసుకొని ఈ కాన్సెప్ట్ని ఈక్వేషన్ పార్ట్లో ముందుకు వెళ్ళిపోయి ఈ మ్యాథమెటికల్స్ ఈక్వేషన్ చూసి భయపడొద్దు అండి. ఓకే, ఇందాక మనం ఈక్వేషన్ 4లో ఏం చేసాము, ఇక్కడ బోల్ట్జ్మాన్ ఈక్వేషన్ రాసాం కదా మనం, ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్0 e పవర్ REలో ఆర్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక, అబ్జర్వ్ చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఎన్ఆర్లో R0 వచ్చేసింది, ఇక్కడ ఎన్0 ఆల్రెడీ ఉంది. ఈ పవర్ 0 బై సంథింగ్ అంటే 0 వచ్చేస్తుంది. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక్కడ 1 వచ్చేస్తుంది, అంతే. రిమైనింగ్ అంతా సేమ్, అంతే కదా. సో ఇక్కడ ఎన్0 రావాలి, మర్చిపోయాను నేను. ఇక్కడ ఎన్0 రావాలి కదా, ప్రతి చోట ఎన్0 రావాలండి. ఇక్కడ కొంచెం నాకు గ్యాప్ రావట్లేదు, ఇక్కడ నేను ఎన్0 పెట్టేసేయండి ఇక్కడ. ఓకేనా, సో n2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, n2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్0 e పవర్, సో ఈ పవర్ 2e kBT వచ్చింది. అదేవిధంగా n3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇక అన్ని చోట్ల నేను రాయడం మర్చిపోయాను. n3 ఈజ్ ఈక్వల్స్ టు n0 e పవర్ -3kEBT. ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే n0 e పవర్ -RE బై KBT, అంతే కదా. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను, సింపుల్. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, 1, 2, 3ని ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ని సబ్స్టిట్యూట్ చేశాను నేను. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఏం చేశానంటే ఈ మొత్తం వాల్యూస్ని మనకి ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్ 2 మరియు ఎనర్జీ ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వేషన్ నెంబర్ 3, ఈ రెండింటిలో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఏమవుతుంది అనేది. ఓకే, ఇదే వాడు చేసింది. సో నేనేం చేశానంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వేషన్, నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను. n ఈజ్ ఈక్వల్స్ టు n0. సో n0 ప్లేస్లో ఏం రాయాలి మనం, n0 e పవర్ 0 రాయాలి, n0 e పవర్ 0. నెక్స్ట్ ఏముంది మనకు, అక్కడ n1 ఉంది, n1 ప్లేస్లో ఏం రాయాలి, n0 e పవర్ -E బై 1e అంటే ఈఏ కదా, E బై KBT. n2 ప్లేస్లో ఏం రాయాలండి, ఇది ఈ వాల్యూ రాయాలి. సో n0 e పవర్ -2e బై KBT. n3 ప్లేస్లో ఏం రాయాలి, n3 ప్లేస్లో ఇక్కడ n3 ప్లేస్లో ఇది రాయాలి, n0 e బై -3. అట్లా వెళ్తూ nr ప్లేస్లో ఏం రాయాలి మనం, n0 e పవర్ -RE బై KBT, అంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చేసేసాం, అయిపోయింది. దీంట్లో నుంచి కామన్ తీయగలిగినటువంటి మనకి ఏంటది, ఏముంది కామన్ ఏం తీయగలుగుతాం మనం ఇక్కడ అంటే n0 తీయగలుగుతాం, అంతే తప్ప దానికి ఏం తీయలేం మనం. n0 కనుక తీస్తే e పవర్ 0, ఈ పవర్ ఇది మిగిలింది, ఇంకా n0 ఇక్కడ తీస్తే ఇది మిగిలింది, n0 మిగిలిస్తే ఇది మిగిలింది. మనకి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 5 అన్నాడండి. ఓకే, సో వి నో దాట్, అంటే మ్యాథమెటికల్గా మనం దీన్ని ఇంకా రెడ్యూస్ చేస్తూ ఎలా రాయగలుగుతాం అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ తీసుకోవాలి. మ్యాథమెటిక్స్ లేని ఫిజిక్స్ లేదు, ఏ సబ్జెక్ట్ లేదు. సో వి నో దాట్ 1+, ఓకే, x ప్లస్ x స్క్వేర్ x క్యూబ్ని ఎలా రాయగలుగుతామంట, దీన్ని రెడ్యూస్ చేస్తూ 1/1 - x అని రాయగలుగుతామంట. దీంట్లో కామన్గా ఏముంది మనకి, x ప్లేస్లో ఏముంది, e పవర్ -E బై KBT అనేది x ప్లేస్లో ఉంది మనకి. అబ్జర్వ్ చేస్తే మనకి e పవర్ 0 అంటే 1 కదా, ప్రాబ్లం లేదంటే ఇక్కడ సాటిస్ఫై అయింది మనకి, 1 కదా. ఇది x లాగుంది,
ఇది ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది. ఈ -2ని బయటికి తీసి మొత్తం రాస్తే, అంటే 2ని బయటికి తీస్తే బయటికి రాస్తే, -2ని బయటికి తీస్తే రాస్తే, ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, మైనస్ బయట రాస్తే e/e/kbt ఎక్స్ లాగానే ఉంది. ఇక్కడ కూడా e/e/kbt -rని బయటికి తీస్తే, అంటే దీన్ని ఇలా ఈ ఈక్వేషన్ ప్రకారం రాసుకోవచ్చు. n=n0 కామన్ ఉంది, 1/1 ఎక్స్ ప్లస్లో ఏముందండి e/e/kbt అని ఉంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 6. అర్థమైంది పిల్లలు? ఇప్పుడు వద్దాం. సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఎనర్జీ, యావరేజ్ ఎనర్జీ అంటే టోటల్ ఎనర్జీలో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, యావరేజ్లో కాదు, టోటల్ ఎనర్జీలో మనం ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సేమ్ దాన్ని సేమ్ ఎనర్జీలో ఏముంది 0E అని ఉంది. సో 0లో మనకి n0 ప్లేస్లో ఏం రాసామంటే n0e/0. ఓకే, సో n1 ప్లేస్లో ఏం రాస్తాం E ఇంటూ, అంటే ఇంత ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి, అంటే n2 యొక్క ఆసిలేటర్స్ ఈ అనే ఎనర్జీని రిలీజ్. n2 అంటే అర్థమైంది, సారీ n1 అంటే అర్థమైంది n1 ఇంటూ n0e/-1/kbt అదే పెట్టాం కదా. సో ఇక్కడ n2 అనే ఆసిలేటర్స్ 2E అనే ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. n2 అని అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇది కదా. సో n0e/-2kbt అదే రాశాను ఇక్కడ నేను. ఓకే, n3 అనేటువంటి ఆసిలేటర్స్ మరి ఎనర్జీని 3 ఎనర్జీని రిలీజ్ అవుతుంది. అది రాయలేదు నేను ఇక్కడ, మీరు రాసుకోవచ్చు. ఇక్కడ నా బోర్డులో స్పేస్ లేదంటే రాయలేదు, అంటే n3ది కూడా రాయొచ్చు. ఇక్కడ n3 పెట్టాను కాబట్టి n3ది కూడా రాయాలి మీరు. సో ఎన్ఆర్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఎంత RE ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి. ఎన్ఆర్ అనే వాల్యూ ఎంత ఉంది, n0e/-RE/kbt అనేది మనకు వచ్చేసింది. దీనిలో మనం కామన్ తీయదగినటువంటి వాల్యూ ఏముంది చూడండి. మనకి ఇక్కడ కామన్ తీయాలంటే n0 ఒక్కటే తీయలేము, ఇంకా కూడా తీయచ్చు. ఎందుకంటే ఇక్కడ -e/kbt ఉంది, ఇక్కడ -2e/kbt ఉంది. అంటే సో n0తో పాటు E ఇంటూ e/-e/kbt అనేది కూడా తీస్తాం. ప్రతి చోట ఈ అనేది వచ్చేస్తుంది మనకి, అవునా. సో ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, అన్ని చోట్ల ఈ ఉంది. ఈ కూడా కామన్ తీయచ్చు మనం. ఇక్కడే పిల్లలు చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు కామన్ తీసే దగ్గర. జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అండి, పెద్ద కష్టమేం కాదు ఇది. సో ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇది కామన్ తీసాం కాబట్టి మిగిలింది ఏంటి 0 ఉంది. ఇక్కడ మొత్తం కామన్ వెళ్ళిపోయింది కాబట్టి మిగిలింది ఏంటి 1 ఉంది. ఇక్కడ ఈ ఫ్యాక్టర్లో ఒకటి కామన్ పోతే ఇక్కడ 2E ఉంది కదా. సో అందుకనే ఒక ఫ్యాక్టర్ మిగిలింది, ఒక ఫ్యాక్టర్ బయటకు వచ్చేసింది. అలానే ఇక్కడ R ఉంది కదా, ఒకటి మైనస్ తీసేసాం కాబట్టి R-1 అనేది వచ్చేసింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఇది ఎలా కనబడుతుందంటే వాడికి 1 + 0 అయిపోతుంది, ప్రాబ్లం లేదు మనకి. ఇది x అనుకుంటే మనం 2x అయిపోయింది, ఇది ఎట్లా సో 3x² 4 ఇట్లా అయిపోతుంది అన్నట్టు. r⁻x⁻−1 అయితే దీనికి రెడ్యూస్ చేసే ఫార్ములా అయిందంట 1/1 - x² నాట్ x². మనకి ఫార్ములాని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, కీన్గా అబ్జర్వ్ చేయాలి. చిన్నగానే కనబడతాయి కానీ మనకి చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తే అయిపోతుంది. ఓకే, ఎనర్జీ టోటల్ ఎనర్జీ n0e/-, ఈ మొత్తం ఫ్యాక్టర్స్ ఏం పెట్టానండి, ఇక్కడ లోపల ఉన్నది కదా మనం రాసుకుంది 1/1 - e/, x ప్లేస్లో ఏముంది ఈ ఫ్యాక్టరే కదా, e/e/kbt రాసాము, హోల్² పెట్టేసాము. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 8. అంటే టోటల్ నెంబర్కి ఆసిలేటర్స్కి ఒక ఈక్వేషన్ వచ్చేసింది, టోటల్ ఎనర్జీకి కూడా ఒక ఈక్వేషన్ వచ్చింది. దీంట్లో బాక్స్లో పెట్టడం మర్చిపోయాను నేను, మార్క్స్లో పెట్టేసేయండి. ఓకే, టోటల్ ఎనర్జీకి కూడా ఒక ఈక్వేషన్ వచ్చింది. నీవు ఈక్వేషన్ నెంబర్ 8 అని తీసేసుకున్నాడు, ఈక్వేషన్ నెంబర్ 8 అని తీసుకున్నాడు. ఇలా ఎగ్జామ్లో ఇలా మీరు బాక్సులలో పెట్టి డిఫరెంట్ కలర్స్ పెడితే ఈ రోజుల్లో అన్ని స్కానింగే. ఎక్కడ ఏ యూనివర్సిటీకి పోయినా కూడా, JNT యూనివర్సిటీకి పోయినా, ఉస్మానియాకి పోయినా, JNT కాకినాడ, JNT అనంతపూర్, ఎక్కడైనా వెళ్ళండి. ఓకే, BSCలో ఎక్కడైనా ఏ యూనివర్సిటీలకైనా అండి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎక్కడికైనా వెళ్ళండి. ఓకే, SV యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా అన్నీ కూడా స్కానింగ్ పేపర్లే కాబట్టి మాన్యువల్గా కరెక్షన్ చేయట్లేదు కాబట్టి మీరు స్కాన్లో చాలా బాగా వస్తుంది. రెడ్ తప్ప, అంటే ఈ రెడ్ కలర్ నేను వాడినట్టు వాడకూడదు, రెడ్ తప్ప ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ కూడా వాడకూడదు. బ్లూ, బ్లాక్, ఆరెంజ్ కలర్, ఇంకొక కొంచెం డిఫరెంట్ కలర్స్ వాడితే స్కానింగ్లో బాగా వస్తుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది, నీట్గా మార్క్స్ పడతాయి మనకి. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 6 and 8, 6, 8 అంటే ఈ డబ్బాలో ఉన్నది, ఈ డబ్బాలో ఉన్నది, ఈ బాక్స్లో ఈక్వేషన్, ఈ బాక్స్లో ఈక్వేషన్. దేంట్లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు, ఈక్వేషన్ 1 అనేది కూడా ఇక్కడ రాశాను నేను, మళ్ళీ పోయి ఎత్తుక్కోకుండా మీరు ఇక్కడే రాశాను. ఓకే, అంటే యావరేజ్ ఎనర్జీ గురించి మాట్లాడుతున్నాం. యావరేజ్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ET/N. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయమంటున్నాడు, ఇప్పుడే సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం. ఓకేనా, ఇప్పుడు మనం
ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయగలిగితే మనం ఈ బార్ అంటే యావరేజ్ ఎనర్జీలో మనం ఈటీని సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ వాల్యూ ఈటీ వాల్యూ మనకి టోటల్ ఎనర్జీ వాల్యూ ఇక్కడ వచ్చేసింది. టోటల్ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఈక్వేషన్ ఇది వచ్చింది. ఈ రెండింటిని డివైడ్ చేసేసానండి. డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఈ ఎన్0 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఎన్0 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ ఇది మొత్తం ఫ్యాక్టర్ ఇటు స్క్వేర్లో క్యాన్సిల్ అయిపోయింది, ఇంకొకటి మిగిలిపోతుంది, ఇంకొకటి ఇక్కడ మిగిలిపోయింది, పైది ఇక్కడ సేమ్ ఉంది మనకి, అవునా. ఇప్పుడు మిగిలిపోయినప్పుడు ఏం చేశాడంటే ఇది కింది తీసుకొచ్చాడు. కింది తీసుకొస్తే వీడు అర్థమైందనంటే వీడు కొంచెం ఆశ చూపిస్తున్నాడు, అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు కదా, కొంచెం రెడ్యూస్ చేయొచ్చు కదా అని వీడి ఆశ. సో ఈ ప్రకారం ఏం చేశాడు, కింద తీసుకొచ్చి ఏం చేశాడు అంటే సపరేట్గా రాసుకున్నాడు. 1/, ఇది 1/, ఇది. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, టర్మ్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటంటే మిగిలింది ఇక్కడ రాశాను నేను, చూడండి. ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఒకటి మిగిలిపోతుంది. ఈ ఫ్యాక్టర్ని పైకి తీసుకొచ్చాడు, పైకి తీసుకొచ్చి మైనస్ కదా, మైనస్ని పైకి తీసుకొస్తే ప్లస్ అయిపోతుంది. E/kBT ఇక్కడ అర్థం చేసుకున్నారా, ఇది క్యాన్సిల్ పోతే 1/, మిగులుతుంది, ఈ మైనస్ ఉంది, మైనస్ తీసుకొస్తే పైకి ప్లస్ అయిపోతుంది వచ్చేసరికి. అది E/kBT -1 అనేది మనకి మిగిలిపోతుంది. జాగ్రత్తగా, చిన్నదే ఇది, పెద్ద కష్టమేం కాదు. సో మనకి ఈ ప్లేస్లో hν ఫోటాన్ ఎనర్జీ మనకు తెలుసు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేశాడు. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 10 అని తీసుకున్నాడు, దీని ఈక్వేషన్ నెంబర్ 9, దీని ఈక్వేషన్ నెంబర్ 10 అని తీసుకున్నాడు. ద యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్స్, ఇది మనకి ఈక్వేషన్ వచ్చేసిందండి. ఇది ఫైనల్ ఈక్వేషనే, కానీ ఇంకొంచెం పర్ వాల్యూమ్లో ఎంత అనేది ఇక్కడ చూపెడుతున్నాడు వాడు. ఓకే, యూనిట్ వాల్యూమ్లో మనకి అబ్జర్వ్ చేస్తే, సో విత్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ, ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్లో అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎనర్జీ రేంజ్ లాగా ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఎన్ వాల్యూ అనేది 8π² dVν, ఇది వాల్యూ మనకు తెలుసు మనకి. ఓకే, సో ఇప్పుడు యావరేజ్ ఎనర్జీ డెన్సిటీకి క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. ఎనర్జీ డెన్సిటీ E/న్యూ dν అని మనకు తెలుసు. అది ఎట్లా చేయవచ్చు అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఇది, మరి యావరేజ్ ఎనర్జీ, ఇది యావరేజ్ ఎనర్జీ మనకు ఫైనల్ ఈక్వేషన్ ఏదో వచ్చిందో దాన్ని రెండింటిని మల్టిప్లై చేయమంటున్నాడు. అంటే ఈక్వేషన్ నెంబర్ 10ని ఈక్వేషన్ నెంబర్ 11ని మల్టిప్లై చేయమంటున్నాడు. అదే అంటున్నాడు ఇక్కడ రెండింటిని. సో ఈక్వేషన్ నెంబర్ 10ని ఇక్కడ పెట్టేశాను నేను, ఈక్వేషన్ నెంబర్ 11ని ఇక్కడ పెట్టేశాను. అంటే n ప్లేస్లో ఇది పెట్టాను, సో ఈ డాష్ ప్లేస్లో ఇది పెట్టేశాను. రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఏముంది దాంట్లో 8π, న్యూ స్క్వేర్ ఉంది, క్యూబ్ ఉంది, న్యూ క్యూబ్ వచ్చింది, సి స్క్వేర్ ఉంది, సి క్యూబ్ ఉంది, ఇక్కడ E/hν/kBT -1. ఇదండి ఫైనల్ ఈక్వేషన్, ప్లాంక్స్ రేడియేషన్ లా. దీన్ని పర్ యూనిట్ వాల్యూమ్లో మనకి ప్లాంక్స్ ఈక్వేషన్ వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ మీరు రాయాలనుకుంటే ఇంకో 3-4 స్టెప్లు వేసి వేవ్ లెంత్ రాయండి. ఓకే, ఇక్కడ వరకు రాస్తే మీకు LA క్వశ్చన్ అయిపోతుంది. డెరివేషన్ ఈజీనే అండి, మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది, పెద్ద కష్టమైంది కాదు ఇది. ఓకే, నేను బోర్డు మీద రాయడానికి ఎంతసేపు పట్టిందని టకటకటగా రాసేసాను. ఓకేనా, సో ఈ వీడియోని మీరు వీలైనంత వరకు లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ ఇంపార్టెంట్ మనకి, ఎంతమందికి మనం పంపిస్తే అంత కాన్సెప్ట్ వాళ్ళకి దొరుకుతుంది మనకి. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి పిల్లలు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మీరు ఏమైనా అడగాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో మంచిగా ఉందన్నా కూడా కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ టాపిక్ నేను చేస్తూ ఉంటాను ఇంకా. ఓకేనా, థ్యాంక్ యూ పిల్లలు.